హలో గైస్, ఎప్పటినుంచో నాకొక చిన్న డ్రీమ్ ఉండేది. రీసెంట్‌గా 2 వీక్స్ ముందే ఆ డ్రీమ్ గూడా ఫుల్‌ఫిల్ అయింది. అదేంటంటే ఎవరికీ చెప్పకుండా ఫ్రెండ్స్‌తో కలిసి ట్రిప్‌కి వెళ్ళడం అనమాట. అయితే ఒకరోజు నైట్ ఫ్రెండ్స్ అందరము డిన్నర్ చేద్దామని చెప్పేసి ఒక రెస్టారెంట్‌కి వెళ్ళాము. అప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ ఏమో వేరే వేరే బైక్స్ మీదొచ్చారు. ఇంకా మేము ముగ్గురమేమో ఒక కార్‌లో వెళ్ళాము. మా డిన్నర్ అయిపోయాక ఒక ఫ్రెండ్‌కి కొంచెం పనుందిరా మనం అందరం కార్‌లో వెళ్ళేసొద్దాం అని అన్నాడు. ఆ ప్లేస్ మా ఇంటి దగ్గర నుంచి 25 కిలోమీటర్స్ దూరంలో అనమాట. తీరా ఆ ప్లేస్‌కి వెళ్ళాక దానికంటే ఇంకా ముందుకి 650 కిలోమీటర్స్ వెళ్ళిపోయి వైజాగ్ వెళ్ళిపోయాము. అస్సలనుకోలేదు చెప్తున్నా గదా! ఆల్ ఆఫ్ ఎ సడెన్‌గా ఎక్స్‌పెక్ట్ గూడా జేయలేదు అలా వెళ్తామని. అసలు ఎవ్వరి దగ్గర లగేజ్ లేదు, ఏం లేదు. ఉన్న కట్టుబట్టలతోటయితే వెళ్ళిపోయాము. మళ్ళీ అప్పుడు ఆ టైంకి అసలెవ్వరి దగ్గర మనీ గూడా సరిగ్గా లేవు. ఒకరి దగ్గర 200, ఒకరి దగ్గర 500, ఒకరి దగ్గర 1000 ఉండే. జస్ట్ ఒక ఫ్రెండ్ దగ్గరనే 30,000 ఉన్నాయి. వన్స్ మేము వైజాగ్ రీచ్ అయ్యాక మా దగ్గర బట్టలేం లేవని జెప్పేసి జూడియోకెళ్ళి షాపింగ్ జేశాము. లిటరల్లీ అసలు చెప్తున్నా గదా! ఈ ట్రిప్ అనేది మా అందరికి ఒక బిగ్గెస్ట్ మెమరీగా అయితే మిగిలిపోతది. ఫుల్ ఎంజాయ్ చేసాం. సడెన్‌గా ఆ ట్రిప్‌కి వెళ్ళడమే ఒక ఎక్స్‌పీరియన్స్ అయితే, ఆ ట్రిప్‌లో అన్‌ఎక్స్‌పెక్టెడ్ థింగ్స్ అయితే మేము చాలా చేశామనమాట. ఆ ట్రిప్ అయిపోయి మేము హైదరాబాద్ వచ్చేంత వరకు మా ఫ్రెండ్స్ బైక్ మాత్రం ఆ రెస్టారెంట్ దగ్గరనే ఉండే. ఎవరికైతే ఇలా సడెన్‌గా ట్రిప్‌కి వెళ్ళాలని చాలా ఉంటదో, వాళ్ళకి వెంటనే ఈ రీల్‌ని షేర్ చేసి ఒకసారి గుర్తు చేయండి. థాంక్ యూ. టేక్ కేర్.